ఈరోజు మనం మాట్లాడుకోబోయే పాట ఊసిపోదు ఫ్రమ్ ద మూవీ ఫిదా. ఈ మూవీ నా మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు తీశారు. ఫేవరెట్ అని ఎందుకన్నా అంటే ఆయన మూవీస్లో విమెన్ క్యారెక్టర్కి చాలా వాల్యూ ఉంటుంది. అలానే సాయి పల్లవి అంటే భానుమతి క్యారెక్టర్ కూడా రాశారు. సినిమా గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ పాటలో కొన్ని బ్యూటిఫుల్ లైన్స్ మీకోసం. నా నుండి నా ప్రాణమే ఇలా జారుతుంది, తప్పేన ఈ యాతన, నీ వైపు రావాలనే అలా ఉరుకుతోంది, ఆగేదేనా అరే ఈ ఆలోచన, ఊసుపోదు ఊరుకోదు, ఉండనీదు వెళ్ళనీదు, ఇంత ఖైదు నాకిలా ఏమిటో. సో ఎస్, మనం సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మూవీకి ఆవిడ చాలా డెడికేటెడ్గా పనిచేశారు. ఆ డ్యాన్స్ మూవ్స్ కానీ, యాక్టింగ్ కానీ, అంత కష్టమైన స్లాంగ్లో కూడా సొంత డబ్బింగ్. అలానే ఈ మూవీలో మిగతా క్యారెక్టర్స్ అంటే వరుణ్, శరణ్య, సాయి చంద్ గారు అందరూ వాళ్ళ పాత్రలకి 100% జస్టిఫికేషన్ ఇచ్చారు. స్టోరీ విషయానికి వస్తే భానుమతి వాళ్ళ అక్క అండ్ వరుణ్ వాళ్ళ అన్న పెళ్లి పనుల్లో భాను అండ్ వరుణ్ ఇద్దరు ఒకరిని ఇష్టపడతారు. బట్ భానుమతికి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వరుణ్ని అపార్థం చేసుకుంటుంది. అలానే వరుణ్ వెళ్ళిపోయినాక కూడా తనని దూరం పెడుతుంది. బట్ ఫైనల్లీ భానుమతి వాళ్ళ అక్క కోసం వెళ్తుంది, ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకుంటుంది అండ్ అలానే వరుణ్ని ఇష్టపడుతుంది. బట్ తన ప్రపంచమైన వాళ్ళ ఊరును వదిలేయాలేమో అని చెప్పి వరుణ్ని వదులుకోలేక ఎయిర్పోర్ట్లో ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కానీ వరుణ్ ఊరుకుంటాడా? ఇంట్లో మాట్లాడి భానుమతిని పెళ్లి చేసుకుంటాడు అండ్ తన కోసం తన లావిష్ ఫారెన్ లైఫ్ని వదిలేసి భాను వాళ్ళ ఊర్లో డాక్టర్గా సెటిల్ అయిపోతాడు. బ్యూటిఫుల్ స్టోరీ కదా. ఒక అమ్మాయికి ఇంత సపోర్టింగ్ పార్ట్నర్ వస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.